మేషరాశి. మొదటి రాసినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమతో బాధ్యతతో కార్యక్రమాలు మొదలు పెడతారు. రోజు ప్రారంభమే శ్రమ గౌరవం మొదలైనవి అధికంగా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలు కూడా ఒకటి అధికంగా ఉన్నాయి. ప్రయాణ సందర్భంలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, అలాగే జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు, వృత్తి యొక్క అభివృద్ధి కొరకు నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటితో ఈరోజు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశి వారికి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక ప్రయాణాలు, దాంతోపాటుగా విద్యా సంబంధమైన ప్రయాణాలు, విదేశీ విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులకి విద్యకి సంబంధించిన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. దానికి సంబంధించిన విషయాల్లో అంటే దూర ప్రదేశాలు వెళ్ళడానికి వృత్తికి సంబంధించి కానీ విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ లాభదాయకమైన ఆలోచనలు, లాభదాయకంగా కొన్ని అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే దూర ప్రయాణాలు, వాటికి సంబంధించిన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలో ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన ప్రయాణాలకి, అనుకోని కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవ్వడానికి మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. మీడియేటర్షిప్ వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో అంటే ఏదైనా వృత్తి చేయడానికి చేసే కార్యక్రమాల్లో, కొత్త వృత్తులలో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ వ్యక్తులతో మాట పట్టింపులు కానీ ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ ఉండే అవకాశం ఉంది. అంటే వీలైనంత వరకు అనవసర విమర్శలకు కానీ ఇబ్బంది పడే వాతావరణంలో ఘర్షణాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దానికి సంబంధించి మీరు వెంటనే అతిగా రియాక్ట్ అవ్వడం లాంటివి కానీ చేయకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తుల సమూహంలో ఉన్నప్పుడు, అలాగే వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నప్పుడు, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులు అని తెలిసినప్పుడు అవతల వాళ్ళకి వీలైనంత వరకు మౌనం వహిస్తూ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యక్తిగత అభివృద్ధి, ఆలోచనలు, మైత్రి బంధాలు, నూతన వ్యక్తులతో నూతన సమూహాల్లోకి వెళ్ళడం, మీరు పడిన కష్టానికి శ్రమకి ప్రతిఫలం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు అంటే విదేశాలలో ఉండే వ్యక్తులతో సంభాషణలు, అలాగే వారి ద్వారా మీకు ఏదైనా ఆర్థిక సంబంధమైన అభివృద్ధి, లేకపోతే ఏదైనా మీరు కీలకమైన విషయాలలో మీరు అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలలో ఆ దూర ప్రదేశాల్లో ఉండే అంటే ఫారెన్ రిలేటెడ్ పీపుల్తో మీకు కొంత ఉపయోగకరంగా ఉంటూ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. సింహరాశి. సింహరాశి వారి యొక్క ఫలితాలు తెలియచేయండి. మఖాపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి, రుణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఆ రుణాలు చేయడంతో పాటుగా దానికి సంబంధించిన రుణాలు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఆకస్మికమైన ఖర్చుల వల్ల కూడా కొంత మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటే అది కూడా దేనికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క లోన్లు ఎవరి దగ్గర అయితే ఇవ్వాల్సి వచ్చిందో లేకపోతే తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళతో కానీ వాళ్ళ సమయానికి ఇవ్వకపోవడం వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఖర్చులకు కానీ మొత్తానికి ఆరోగ్య సంబంధమైన విషయాలలో, రోగనిరోధక శక్తిని పెంచుకునే విధానంలో, అలాగే పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో మొదలైన వాటికి సంబంధించి కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉన్నాయి. దానికి తగిన విధంగా ప్రణాళికలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి.
సంతానం అభివృద్ధి దిశగా ముందుకు పెడతారు. వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటి కోసం ఆలోచనలు అధికంగా చేస్తారు. అలాగే మీ క్రియేటివిటీ పెరుగుతుంది. సంతానమునకు దూర ప్రదేశాల్లో విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే వారికి సంబంధించిన విషయాల్లో, అంటే ఎవరన్నా మీ యొక్క సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు కనుక మీరు చేసినట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు శ్రద్ధ తీసుకోవడం అనేది, అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం అనేది, అలాగే సంఘంలో గుర్తింపు గౌరవం పెరిగే విధంగా ముందుకు వెళ్ళడం, అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులని, రుణాలు ఏదైనా ఉంటే తీర్చేసుకుంటూ ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా మిత్రులుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో, విద్యా సంబంధమైన విషయాలలో, గృహ వాహన విషయాల మీద, తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా అవి వీటికి సంబంధించిన విధానంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉందంటే ఏదైనా గృహానికి సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, అలాగే ఏదైనా చిన్నపాటి రిపేర్లు చేయించడం కానీ, ఎక్కడన్నా మీరు రుణాన్ని తీసుకొని ఇలాంటివి కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించి కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు పోటీలకి ప్రిపేర్ అవ్వడానికి ఇది చేయడం కానీ మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా ఎక్కువ దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ ఆలోచనల మీద మీరు శ్రద్ధ వహించాలి. అంటే అవి మీ కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ ఆలోచనలలో లేట్ అవ్వడం బట్టి, అంటే సమయానికి మీకు ఆలోచనలు స్ఫురించకపోవడం బట్టి కూడా ఆ స్ఫురించని ఆలోచనల వల్ల వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఆలోచనల మీద మీరు నియంత్రణ, సమయానికి స్ఫురించే విధంగా ఆలోచించడం, జ్ఞాపక శక్తి పెంచుకునే విధంగా విద్యార్థులు ప్రయత్నం చేయడం, శ్రీ హయగ్రీవాయన మహనే శ్లోకాన్ని పఠించడం, ఇవన్నీ కూడా మంచి అవకాశాలను ఇస్తాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి మాటల వల్ల, కుటుంబ సభ్యులతో కానీ, లేకపోతే కుటుంబంలో ఎవరికన్నా చేసిన వాగ్దానాల వల్ల కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, తల్లితో మీరు డిస్కస్ చేసి ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకున్నప్పుడు కానీ వాటికి అనుకూలమైన రోజుగా భావించవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కోసం స్థిరాస్తుల మీద ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాంటి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మకర రాశి. మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే నూతన ఆలోచనలు, సంఘంలో గౌరవం, గుర్తింపు కలిగిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు, జీవిత భాగస్వామి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు మీరు ఆశించిన విధంగా ఉండడం, మీ పనులు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, దగ్గర ప్రయాణాలకు అవకాశం, కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల యొక్క సహకారంతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి ఆకస్మికంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. శ్రమ, ఒత్తిడి అనేవి అధికంగా ఉంటాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా వాటి బండి ఏదైనా వెహికల్ నడిపే వాళ్ళు కూడా దాని విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు అనేవి మీ యొక్క శక్తికి మించిన ఖర్చులనేవి అధికంగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మాటల వల్ల ముఖ్యులతో విభేదాలు కలగకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి.
మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఏర్పడుతూ ముందుకు వస్తాయి. ఆగిన పనులు ముందుకు పెడతాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. మీ ఆలోచనలు ఫలిస్తాయి. అలాగే మీరు ఇచ్చే సలహా కొరకు వ్యక్తులు ఎదురు చూస్తారు. అలాగే దాంతోపాటుగా మీ మీద మీరు శ్రద్ధ అనేది కొంతవరకు తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి మొదలైన తగ్గుతూ వస్తాయి కనుక వాటి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. మొదలైన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు.